హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. జీ సరిగమప అనేది ఎంత పెద్ద హిట్ సింగింగ్ షో అనేది తెలుసు. సో దాంట్లో ఇప్పుడు ఈ సీజన్ అనేది ఫినాలేకి జరిగింది. సో ఈ సీజన్లో ప్రత్యూష అనే ఒక సౌండింగ్ వాయిస్ కూడా మనకు బాగా ఫెమిలియర్గా వినిపించింది. సో ఆ ప్రత్యూష మనతో ఉన్నారు, అంత మాట్లాడదాం. హలో ప్రత్యూష. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. యాక్చువల్గా అంటే ప్రత్యూష అనగానే ఏంటంటే మాకు ఇంతకుముందు ఆల్రెడీ ఎక్కడో బాగా విన్న వాయిస్ లేగా, ఫేస్ పెద్ద పరిచయం లేకపోయినా విన్న వాయిస్ లేగా, బాగా గుర్తున్న వాయిస్ లాగా అనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రత్యూష అంటే ఏం చెప్తారు? సో ఐఎమ్ అ మ్యూజిషియన్, ఆల్సో ఐటీ ప్రొఫెషనల్. ఓకే. నేను తమన్ సార్కి ఫ్రమ్ భీమ్లా నాయక్ మూవీ నుంచి వర్క్ చేస్తున్నాను. భీమ్లా నాయక్, రాధేశ్యామ్, బ్రో, భగవంత్ కేసరి, టిల్ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. ఐ బీన్ వర్కింగ్ ఫర్ తమన్ సార్. సో నా ఫస్ట్ డెబ్యూ వచ్చేసి గాడ్ ఫాదర్ మూవీలో హిందీ వర్జన్ ఆఫ్ బ్లాస్ట్ బేబీ పాడాను. అంటే మీకు ఏంటంటే మొత్తం అంటే ఏదో జనరల్గా బిగినర్స్ అలాంటి వాళ్ళు జనరల్ గేమ్ షోస్ అట్లా వస్తుంటారు. మీరు చూస్తే స్టార్ట్ చేసిందే ఒక వైబ్ తోటి, ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలో పైగా హిందీ వర్షన్ పాడారు, పైగా సల్మాన్ ఖాన్ గారి ఎంట్రీ. ఇక్కడేమో ఇప్పుడు చూస్తేనేమో డాకు మహారాజ్ వరకు అన్ని సినిమాలకు వర్క్ చేశారు సల్మాన్ గారితో పాటు. మరి ఇంత చేసి అంటే వర్క్ చేయడం అంటే ఏం చేసేవారు ఆయన పాటు అంటే? సో ఐ హావ్ గివెన్ మై వోకల్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్రాక్స్ పాడేదాన్ని అండ్ కోరస్ పాడేదాన్ని. ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను, కోరస్ పాడాను, ట్రాక్స్ పాడాను. లైక్ త్రూఅవుట్ ద హోల్ మూవీ ఐ హావ్ వర్క్డ్ విత్. మరి ఇంత పాడి ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఇలాంటి సింగింగ్ షోలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఫుడ్ స్టెప్స్ అనమాట, అప్పుడప్పుడే సింగింగ్ మొదలుపెట్టిన వాళ్ళు. మీరు సింగింగ్లో ఎంత జర్నీ ఉంది కదా, ఎంత జర్నీ నుండి మళ్ళీ ఎందుకు వచ్చారు? పాయింటే కానీ. సో దేర్ ఇస్ అ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ అండ్ సో ప్రత్యూష వాయిస్ ఫేస్ తెలీదు కానీ వాయిస్ తెలుసు అనే తెలుసు. సో ఐ వాంట్ టు బీ ఫెమిలియర్ విత్ మై ఫేస్ అండ్ ఐ ఆల్సో వాంట్ పీపుల్ అండ్ ఆడియన్స్ టు రికగ్నైజ్ మీ యాజ్ అన్ పర్ఫార్మర్. అంటే తెర వెనుకనే కాదు, తెర ముందు కూడా పర్ఫామ్ చేయగలను అని తెలియజేయడానికి ఐ వాంటెడ్ టు కమ్ టు అ రియాలిటీ షో అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. అంటే రియాలిటీ షో చేశాను ఎప్పుడో చిన్నప్పుడు, తర్వాత ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ గ్యాప్ ఆఫ్ 8 years or something that I have not been on a screen. సో అండ్ జీ సరిగమపకి రావడం అనేది మా డాడీకి ఎప్పటి నుంచో ఉన్న కళ అనమాట. సో I was striving hard to get into Zee Saregama. Due to 100 reasons I was not able to, but this time I could get into it. Yes. అంటే అది అంటారు కదా, బేబీ ప్రత్యూష నుంచి ప్రత్యూష అయ్యేసరికి మళ్ళీ రావాల్సి వచ్చింది. సో మరి ఒక్కసారి మీరు అంటే మీరు బాడిన పాట ఏదన్నా ఒకసారి వినిపిస్తే ఆడియన్స్ అలా రిలేట్ అయిపోతారు. ఒకసారి Al Pacino, what do you want to tell me now? Dil Casino, welcome ante don't say no. Lippamino, hippamino, Gucci kiss me no. Tappu ledu, gippu ledu, hakkalichi crush me no. Dundalaka, full tadaka, yehi moka aaja re. Inta daka, vachinaka, banke toofa cha ja re. Tere जैसा और कोई ना ही दूजा रे, दिल पे मारो बिश्किया. సో అంటే వాయిస్లో మాత్రం చాలా షార్ప్నెస్ కనిపిస్తుంది యాక్చువల్గా. మరి అంటే ఇంతకాలం ఇంత జర్నీ ఉన్నప్పుడు ఒక స్ట్రైట్ సినిమాలో అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ సాంగ్ పడే అవకాశం అయితే రాలేదు అంటే నాట్ ఓన్లీ తమన్ గారు? యా ఇప్పటి వరకు రాలేదు. ఐ కుడెంట్ సింగ్, బట్ హోప్ఫుల్లీ ఫర్దర్గా ఏదైనా ఛాన్స్ వస్తే ఐ వుడ్ లైక్ టు సింగ్. అంటే ఏంటి మీరు అంటే ఐటీ ప్రొఫెషనల్లో కూడా ఉండడం వలన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఇట్లా? అలా ఏం లేదు. సో ఇట్స్ లైక్ ఆబ్వియస్లీ మ్యూజిక్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. And obviously work ante we can do work from home. There are many other options that we can work. ఏది అడ్డు రాలేదు, బట్ ఐ డిడ్ గెట్ ఎనీ ఆపర్చునిటీ టిల్ నౌ. yes అంటే యాక్చువల్గా జనరల్గా ఎవరంటే ఐటీ ప్రొఫెషనల్ ఉండేవాళ్ళు ఒక హాబీ కోసం ఇది వాడతారు, బట్ మీరు దీని మెయిన్ పోర్షన్ నుండి హాబీ లాగా వర్క్ చేస్తున్నారు కదా. సో వై? So I actually want to end up as an entrepreneur. So I have నాకు డిజైన్ చేయడం, అవుట్ఫిట్స్ డిజైన్ చేయడం ఇష్టం చాలా. సో అది స్టార్ట్ చేయడానికి ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ మనీ యాజ్ అ క్యాపిటల్. దానికోసమని వర్క్ చేస్తున్నా. అంటే మీ ఇంట్రెస్ట్లు, మీ గోల్స్, ఎయిమ్స్ అన్నీ అంటే దానికే సపరేట్గా పెట్టుకున్నారు కూడా, ఒకదానికి ఒకటి కలపకుండా. సో అంటే ఫైనల్గా అంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే దీనికి వచ్చారో అది నెరవేరింది అనుకుంటాను సరిగా నుంచి? ఎందుకంటే రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ అయింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. అండ్ అసలు నేను క్లౌడ్ 99 కాదు 1000లో ఉన్నప్పుడు. సో నేను మా రిలేటివ్స్ని డ్రాప్ చేయడానికని ఎయిర్పోర్ట్ వెళ్ళాము. ఆల్రెడీ అందరు చాలా లైక్
చూసిన ఫేస్ లా గమనిస్తున్నారు కానీ నో వన్ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ. పార్కింగ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పే ద మనీ కదా టికెట్ దగ్గర, అక్కడ అసలు తనకి ఆ చీకట్లో నా ఫేస్ ఏం కనిపించట్లేదు. ఒక ఆవిడ అలానే చూస్తున్నాను. నేను మా మమ్మీ వాళ్ళు ఏం జోకులు వేసుకున్నామంటే నువ్వు ఇలా పందంలో వచ్చావు అందుకే నేను చూసి నవ్వుతున్నారు అన్నట్టు అన్నారు. నేను అలానే అనుకొని చాలా క్యాజువల్గా ఉన్నా. ఆవిడ నాకు మనీ ఇచ్చినప్పుడు మీరు సరిగమప సింగర్ కదండి అని అన్నారు. అంత చీకట్లో నన్ను గుర్తుపట్టి నన్ను సరిగమప సింగర్ అన్నందుకు అసలు నేను ఒక రేంజ్లో హ్యాపీ అయిపోయాను. సో మొత్తానికి అయితే అంటే బయట వాళ్ళే గుర్తుపడుతున్నారంటే మీ ఫ్రెండ్స్లో అండ్ రిలేటివ్స్లో ఒక సెలబ్రిటీ హోదా అయితే వచ్చి ఉంటారు కదా ఖచ్చితంగా మీకు. యా ఆబ్వియస్లీ ఒక స్పెషల్, ఆబ్వియస్లీ మనలో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు చూసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. రాయల్టీ అవన్నీ బాగా ఉంటాయి. ఎస్. మరైతే తమన్ గారితో ఇన్ని రోజులు వర్క్ చేశారు కదా, మరి ఆయనలో బాగా నచ్చింది అంటే ఆయనతో ఏమన్నా స్పెషల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి? తమన్ సార్ ఇస్ లైక్ మా పేరెంట్స్ నా గురువుల తర్వాత హీ ఈజ్ లైక్ అ గాడ్ ఫాదర్ ఫర్ మీ. అంటే ఆయన తెలియకుండానే నాకు ఛాన్సెస్ ఇచ్చారు. అండ్ సార్లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి అంటే హీస్ వెరీ ఫ్రెండ్లీ. సార్ టేక్ తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ మనం తప్పు పాడినా ఇట్స్ ఓకే కమన్ చేయాలి నెక్స్ట్ టైం అలానే ఉంటారు తప్ప అదొక 100th టేక్ అయినా ఆయన వెరీ పేషెంట్గా ఉంటారు. ఆయనకి కోపం వచ్చింది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ టిల్ నౌ. ఎందుకంటే ఇట్స్ బిన్ 4.5 years నేను సార్తో వర్క్ చేస్తూ అండ్ ఐ హ్యావ్ బీన్ టు US ట్రిప్ విత్ సార్. ఎక్కడ కూడా ఆయన కూల్నెస్ కోల్పోరు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు టెల్, సో ఆబ్వియస్లీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు మనకి తగ్గ ఫుడ్ దొరకదు, మనం నాట్ హ్యాబిచువేటెడ్, మనం ఫుల్ స్పైసీలతో తింటాం, అక్కడ అసలు ఏమి ఉండకుండా హీ మేడ్ ష్యూర్ మేము 4 ప్లేసెస్కి వెళ్ళాము. 4 ప్లేసెస్లో మా సూపర్ మార్కెట్ వెళ్ళి హీ బాట్ ఆల్ ద స్నాక్స్. సో ఒక రూమ్ మేము ఉండే రూమ్స్ కాకుండా ఒక రూమ్ మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. హీల్ టేక్ కేర్ ఇన్ దట్ వే. ఎంతో ఇష్టంగా చూసుకుంటే తప్ప అంత కేరింగ్గా కనిపించదు. లైక్ హీ డజంట్ డిపెండ్ ఆన్ ఆర్గనైజర్స్ సమ్వన్. నాతో వచ్చారు నేను చూసుకోవాలి అనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హిమ్. అంటే ఇప్పుడు తమన్ గారితో అటాచ్ అవ్వడం అంటే అది అందరికీ వచ్చే ఛాన్స్ కాదు కదా, మరి మీకు ఏ ఫేమ్ లేకుండా ఎలా వచ్చింది? సో అది మిరాకిలే. భీమ్లా నాయక్ ఒక లాలా భీమ్లా సాంగ్కి వీడియో షూట్ కోసం సార్కి కొత్త కాన్సెప్ట్స్లో చేయడం ఇష్టం. సో సింగర్స్ని డాన్సర్స్గా చూపిద్దాము వీడియోలో, లైక్ చూపిద్దామంటే డాన్స్ చేపించారు. సో హూ కెన్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ కెన్ డాన్స్ అని. సో నేను లైట్ మ్యూజిక్ రామాచార్య సార్ దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకున్నాను. సో ఆయన సార్ ఏజ్ గ్రూప్ కూడా చెప్పారు. సో అలా మాకు కోర్ కమిటీ టీం ఉంటుంది, వాళ్ళ త్రూ జస్ట్ ర్యాండమ్గా వెళ్తావా డాన్స్కి అంటే ఓకే ఫైన్ అనుకున్నాం. బట్ ఆయన ఎంత స్వీట్ అంటే పాడాము అలా ఐ మీన్ డాన్స్ చేసాము అని అలా వదిలేకుండా ఒక 24 members గర్ల్స్ డాన్స్ చేసాము ఆ వీడియోలో. సో భీమ్లా నాయక్కి ఆల్ 24 girls వర్ వర్కింగ్, అందరు వర్క్ చేశారు. ఆయన లిటరలీ నో సింగర్స్ని నేను డాన్స్కి పిలిచాను, బట్ ఐ వాంట్ టు యూటిలైజ్ యువర్ టాలెంట్ అని చెప్పి అలా పాడించారు. అండ్ ఎప్పుడైనా బయట షోస్లో మా సోలో వాయిసెస్ విని నెక్స్ట్ ఆయన ఛాన్సెస్ ఇచ్చారు. కానీ లైక్ ఇట్స్ అ మిరాకిల్. అండ్ ఆయనలో చెప్పాలంటే చాలా ఉంటాయి స్వీట్ థింగ్స్. సో అంటే టోటల్గా సరిగమప మీరు అనుకున్న ప్లాట్ఫామ్కి వచ్చారు, సెమీఫైనల్ వరకు మీ ఇది అయింది కదా. సో త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ సరిగమప వాట్ యూ లెర్న్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ సరిగమపకి వచ్చింది కూడా నేర్చుకోవడానికి. ఇట్ ఈస్ లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. సో చాలా 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 న్యూయాన్సెస్ నేర్చుకున్నాను, సింగింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ డిఫరెంట్ సింగింగ్ ఇన్ అ రికార్డింగ్ అండ్ అ లైవ్ షో. రికార్డింగ్ ఏంటంటే ఒక సాంగ్ ఇప్పుడు మనం పాడాలంటే కొన్ని టేక్స్ తీసుకోవచ్చు, అది మంచిగా వచ్చే వరకు పాడిస్తారు. బట్ ఆన్ ది స్టేజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ మోర్ ఓవర్ ఇన్ అ కాంపిటీషన్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఆ వన్ స్టెచ్లో పాడాలి అనే కాన్ఫిడెన్స్ కానీ, లిరిక్స్ గుర్తు పెట్టుకోగలగడం కానీ, ఒక పాట మేము ఒక 2 చరణాలు గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూస్ గుర్తుపెట్టుకొని పాడడం అనేది కూడా పెద్ద టాలెంటే. అది కూడా బిల్డ్ అయింది, గుర్తు పెట్టుకుంటాం యూజువలీ. బట్ స్టేజ్ షోస్ చేసినప్పుడు మాకు లిరిక్స్ ఉంటాయి, బట్ ఇక్కడ రియాలిటీ షోస్లో వీ డోంట్ హ్యావ్ లిరిక్స్, వీ హ్యావ్ టు సింగ్. అంటే 100 వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, లైక్ లిరిక్స్, మ్యూజిక్, ఆర్ పర్ఫార్మెన్స్. అండ్ నవేడేస్ ఇంతకుముందు అంటే ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఓన్లీ తెర వెనకే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, తెర ముందుంటున్నారు. అండ్ అ సింగర్ హ్యాస్ టు బి ఎ పర్ఫార్మర్. మనం ఊరికే నించొని పాడితే కూడా ఎవరు చూడరు. సో ఇన్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకున్నాను. సో నాకు ఫస్ట్ నుంచి మల్టీ టాస్కింగ్ ఇష్టం. సో సింగింగ్లో కూడా మల్టీ జాబ్ చేయడం నచ్చింది.
మొత్తానికి అయితే ఒక రకంగా అంటే మ్యూజిక్నే ప్రొఫెషన్గా ఎంచుకొని మీరు ఎంటర్ప్రినర్ అవ్వాలన్న గోల్ తోటి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో అనుకున్నట్టుగానే సరిగంప కూడా వచ్చారు. సో మీరు అనుకున్న సాధించారు కాబట్టి నెక్స్ట్ మీ ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే సింగర్ అవ్వాలనుకుంటున్నారో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో అవన్నీ దీని తర్వాత ఖచ్చితంగా మీకు వచ్చారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ.